1854 నాటి చార్లెస్ వుడ్ విద్యా సూచనలు. ఒక అవలోకనం. 1854లో ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడైన సర్ చార్లెస్ వుడ్ సమర్పించిన నివేదిక భారతదేశం యొక్క విద్యా చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. ఇది భారతదేశంలో ఆధునిక విద్యా వ్యవస్థకు పునాదిగా నిలిచింది. దీనిని తరచుగా భారతదేశంలో ఆంగ్ల విద్యకు ప్రామాణిక పత్రంగా పరిగణిస్తారు. నేపథ్యం: లార్డ్ మెకాలే ప్రతిపాదించిన సూచనల మకాలేస్ మినిట్ ప్రభావంతో గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ 1844లో ప్రభుత్వ ఉద్యోగాలను ఆంగ్ల విద్యను అభ్యసించిన భారతీయులకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడిన మధ్య ఉన్నత తరగతుల వారిలో ఆంగ్ల పాఠశాలలకు డిమాండ్ పెరగడానికి దారితీసింది. 1854 నాటికి ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలు మరియు కళాశాలల విస్తరణ ప్రస్తుత విద్యా విధానాన్ని పునఃపరిశీలించవలసిన అవసరాన్ని పెంచింది. ఈ నేపథ్యంలోనే చార్లెస్ వుడ్ నివేదికను రూపొందించారు. ముఖ్యమైన సూచనలు: భారతీయ విద్యావ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. విద్య యొక్క లక్ష్యం: భారతీయులను ప్రభుత్వానికి కేవలం సేవకులుగా, అనువాదకులుగా కాకుండా భారతీయ మేధస్సును, నైతిక విలువలను అభివృద్ధి చేస్తూ కంపెనీ పురోగతికి తోడ్పడేలా తీర్చిదిద్దాలి. ఆంగ్ల భాషను కేవలం అభిరుచి, జిజ్ఞాస, భాషా పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే బోధించాలి. మిగిలిన విద్యార్థులు తమ మాతృభాషలో విజ్ఞానం నేర్చుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో విద్యా వ్యవహారాలను క్రమబద్ధంగా నిర్వహించడానికి సమర్థవంతమైన సిబ్బందితో విద్యాశాఖలను ఏర్పాటు చేసి ప్రజా విద్యా అధికారిని నియమించాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి. కలకత్తా, బొంబాయి, మద్రాసు నగరాలను విశ్వవిద్యాలయ కేంద్రాలుగా ఎంపిక చేసి వాటి అనుబంధ కళాశాలల పర్యవేక్షణ, అభివృద్ధి, విద్యా ప్రమాణాలను కాపాడటం, కళాశాల విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, పట్టాలు ఇవ్వడం వంటి బాధ్యతలు అప్పగించాలి. విద్యా సంస్థలలో మతబోధనపై తటస్థ విధానాన్ని పాటించాలి. బాలికలు, స్త్రీలకు విద్యనందించే సంస్థలకు, వ్యక్తులకు ప్రోత్సాహాన్ని అందించాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను తప్పనిసరిగా స్థాపించాలి. ప్రైవేటు సంస్థలకు విద్యా సంస్థలను స్థాపించడానికి తగిన ప్రోత్సాహం, సహాయక గ్రాంట్లు మంజూరు చేయాలి. విద్యను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలుగా విభజించి బోధించాలి. భారతదేశంలో విద్యను అందించడం బ్రిటిష్ ప్రభుత్వ బాధ్యత అని వుడ్ సూచించాడు. విద్యార్థులలో మేధో నైపుణ్యాలను, నైతిక సామర్థ్యాన్ని పెంపొందించడం విద్య యొక్క లక్ష్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల ప్రాముఖ్యతను చార్లెస్ వుడ్ గుర్తించారు. అధికారిక విద్యా సంస్థలలో భారతీయ భాషల అధ్యయనం చేయాలని ప్రతిపాదించారు. భారతీయులకు పాశ్చాత్య జ్ఞానాన్ని బోధించవలసిన అవసరాన్ని వుడ్ గుర్తించారు. స్థానిక భాషల్లో పుస్తకాల కొరత కారణంగా ఆంగ్లం బోధనా భాషగా ఉండాలి. అయితే ఆంగ్ల భాషలో పరిజ్ఞానం ఉన్నవారికి ఆంగ్లం బోధనా భాషగా ఉండాలి. ఆంగ్ల భాష అర్థం కాని వారి కోసం భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఉపయోగించాలి. ప్రతి రాష్ట్రంలో ప్రజా సూచనా విభాగాన్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయాలి. ఈ శాఖకు అత్యున్నత అధికారిగా సంచాలకుడిని, డైరెక్టర్ నియమించాలి. అతని సహాయకులుగా ఉపవిద్యాధికారి, ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ ఉంటారు. కలకత్తా, బొంబాయి, మద్రాసు మరియు ఇతర అవసరమైన ప్రదేశాలలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. విద్యా సంస్థలను దశలవారీగా విభజించాలి. విద్యా సంస్థల స్థాయిలను ఈ విధంగా పేర్కొనాలి: ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. లార్డ్ మెకాలే ప్రతిపాదించిన అధోముఖ వడపోత సిద్ధాంతం, డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ విఫలమైందని వుడ్ నివేదిక పేర్కొంది. కాబట్టి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలను పెంచాలని సూచించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు మరియు ఇతర పథకాలను అమలు చేయాలని సూచించారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలలను ప్రారంభించాలి. స్త్రీలకు విద్యను అందించడానికి కృషి చేసేవారికి ప్రైవేట్ విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలి. అవసరమైన ప్రాంతాలలో వృత్తి విద్యా పాఠశాలలు మరియు కళాశాలలను ఏర్పాటు చేయాలి. థామస్ మన్రో మద్రాస్ గవర్నర్గా ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్లే వయస్సుగల బాలులలో చాలామంది స్థానిక విద్యకు కూడా దూరంగా ఉన్నట్లు గుర్తించారు. కెప్టెన్ కేన్-డి పూనా సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆంగ్ల అధికారి జార్విన్ పిల్లలకు ఆంగ్ల పాఠాలు అర్థం కావడం లేదని మరాఠీ, కొంకణి భాషల్లో పుస్తకాలు అనువదించారు. హెచ్.ఆర్. జేమ్స్ వుడ్ సూచనలను భారత విద్యా విధానంలో ప్రామాణిక పత్రంగా అభివర్ణించారు. పి.ఎల్.
రావత్ 1882 నాటికి మన దేశంలో 82,916 ప్రాథమిక పాఠశాలల్లో 21 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసించారని పేర్కొన్నారు. చంద్రముఖి బసు, కాదంబరి గంగోలీ భారతదేశం యొక్క తొలి మహిళా గ్రాడ్యుయేట్లు. ప్రాముఖ్యత: భారతదేశంలో క్రమబద్ధమైన విద్యా విధానాన్ని రూపొందించిన మొట్టమొదటి బ్రిటిష్ పార్లమెంటు నివేదిక ఇది. దీనిని ఆధునిక భారతీయ విద్యా విధానానికి పునాదిగా పరిగణిస్తారు. భారతీయ విద్యాభివృద్ధికి ఇది ఒక సమగ్రమైన ప్రణాళిక. దీనిని భారతదేశంలో ఆంగ్ల విద్యకు ప్రామాణిక పత్రంగా అభివర్ణిస్తారు. ప్రజలను విద్యావంతులను చేయడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తించింది. మహిళా విద్యకు ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను అప్పగించింది. కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాల స్థాపనకు మార్గం సుగమం చేసింది. ఫలితాలు: ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖల ఏర్పాటు, అనేక ప్రైవేటు విద్యాసంస్థలకు గ్రాంట్లు మంజూరు చేయడం. 1857లో కలకత్తా, మద్రాసు, బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన. 1871లో రాష్ట్ర విద్యాశాఖల ఏర్పాటు. 1875లో అలీగఢ్లో మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల స్థాపన. 1877లో కలకత్తా, 1881లో మద్రాసు, 1883లో బొంబాయి విశ్వవిద్యాలయాలు మహిళలకు ప్రవేశం కల్పించాయి. 1878లో లండన్లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపన. ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలల్లో దాదాపు 30,000 మంది విద్యార్థులకు విద్య అందించబడింది. మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 13 ప్రభుత్వ కళాశాలల్లో సుమారు 2,000 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారు. 1882లో ఆగ్రాలో హల్కబందీ అనే పాఠశాల స్థాపించబడింది. 1882 నాటికి భారతదేశంలో 82,916 ప్రాథమిక పాఠశాలల్లో 21 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు అని పి.ఎల్. రావత్ తెలిపారు. వుడ్స్ డిస్పాచ్ యొక్క ప్రభావం. వుడ్స్ డిస్పాచ్ భారతదేశంలో ఆధునిక విద్యా వ్యవస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది. ఇది భారతీయ విద్యా విధానాన్ని సమూలంగా మార్చి పాశ్చాత్య విద్యను ప్రోత్సహించింది. అయితే ఇది కొన్ని విమర్శలకు కూడా గురైంది. ఇది ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఇది స్థానిక భాషల అభివృద్ధిని అడ్డుకుంది. ఇది భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలను విస్మరించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యను అందించడంపై దృష్టి సారించింది. ఇది విద్య యొక్క విస్తృత లక్ష్యాలను పరిమితం చేసింది. అయినప్పటికీ వుడ్స్ డిస్పాచ్ భారతదేశంలో విద్యాభివృద్ధికి ఒక ముఖ్యమైన పునాదిగా నిలిచింది. ఇది భారతదేశంలో ఆధునిక విద్యా వ్యవస్థను స్థాపించడానికి మార్గం సుగమం చేసింది. ముగింపు. 1854 నాటి చార్లెస్ వుడ్ విద్యా సూచనలు భారతదేశ విద్యా చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. ఇది భారతదేశంలో ఆధునిక విద్యా వ్యవస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది. ఇది భారతీయ విద్యా విధానాన్ని సమూలంగా మార్చి పాశ్చాత్య విద్యను ప్రోత్సహించింది. అయినప్పటికీ ఇది కొన్ని విమర్శలకు గురైనప్పటికీ భారతదేశంలో విద్యాభివృద్ధికి ఒక ముఖ్యమైన పునాదిగా నిలిచింది.